సైదాపురం మండలంలోని క్వార్ట్జ్ మైన్ గనులు ఓబులాపురం గనులను తలపిస్తున్నాయి. అనుమతులు లేకుండా కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా క్వార్ట్జ్ను తవ్వేస్తున్నారు. పేలుడు పదార్థాలను వినియోగించి భూమి పొరల్లోని తెల్లరాయిని బయటికి లాగుతున్నారు. అలా పేలుడు పదార్థాలను వినియోగించడం ద్వారా ఆ ప్రాంతంలో భారీగా గోతులు ఏర్పడ్డాయి. తెల్లరాయిని అక్రమంగా తరలించడాన్ని ఈ నెల 2వ తేదీన డ్రోన్ ద్వారా చిత్రీకరించడం జరిగింది. మొదటి నుంచి క్వార్ట్జ్ దందాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాను స్వయంగా గన్నుల్లోకి వెళ్లి అక్రమాలను బయటపెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్న తేదీ కంటే ముందే సైదాపురంలో జరిగే అక్రమ మైనింగ్ ప్రాంతానికి వెళ్లడానికి అనిల్ సిద్ధం కావడంతో యంత్రాలను అక్కడే వదిలేసి అక్రమార్కులు పరారయ్యారు. మైనింగ్ ప్రాంతానికి అనిల్ వస్తే అక్రమాలు బయటపడతాయని భయపడిన అక్రమార్కులు అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు. దీంతో అక్కడి ప్రాంతాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. అటు తూర్పు పూండలో ఉన్న పద్మావతి మైన్స్ లో మాత్రం యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఏ క్షణమైన మైనింగ్ ప్రాంతానికి వస్తా అని అనిల్ కుమార్ యాదవ్ చేసిన ప్రకటనతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.